భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మడుగూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రేపు సీఎం రేవంత్ ప్రారంభించబోయే సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లాగే తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సాధకుడు, స్వాప్నికుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో అనేక ప్రాజెక్టులను మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు టైం బాండ్ ప్రకారం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాని మీద రాజకీయాలు చేసిరు. శ్వేతపత్రం పేరుతోని అది అయ్యింది 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు దుర్వినియోగం జరిగిందని చెప్పి ప్రచారం చేసిరు. ప్రజల్ని మభ్యపెట్టిరు, మోసం చేసిరు, ఓట్లు దండుకున్న తర్వాత తెప్పదగలబెట్టిరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టిరు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టిరు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిర్రు, అడ్రస్ లేకుండా పోయిర్రు, ఎక్కడ వెళ్ళినా అక్కడే పోయింది. లాస్ట్ కొత్తరికి ఐరన్ కూడా దొంగలు పట్టుకొని పోయింది. ఇక తదనంతరం మరి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కేసీఆర్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టును మొదలుపెట్టి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేసి ఒక 10% కూడా పనులు లేవు. 90% ఎబో 90% పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తదనంతరం మిగతా పనిని పూర్తి చేసి